సో భైరవ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. నాకైతే సినిమా ఓకే పర్లేదు బానే ఉంది అని ఫీలింగ్ వచ్చింది. సినిమా స్టోరీ ఏంటంటే మాత్రం ఏజ్ ఓల్డ్ స్టోరీ అదే ఉంటది అనమాట. ఆస్తులకి అమ్మాయిలకి లోబడి అన్నదమ్ములు ఫ్రెండ్స్ ఎట్లా కొట్లాడుకున్నారు, తర్వాత ఏం జరిగిందని జనరల్ అదే దాని మీద నడుస్తా ఉంటది. సినిమాలో మంచి 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 సీన్స్ ఉన్నాయి. డ్రామా కూడా పండించేలాగా బాగా మంచి మంచి సీన్స్ పెట్టుకున్నారు. మంచి రైటింగ్ ఉంది, పర్ఫార్మెన్స్ కూడా బానే ఉంది. నాకు అర్థం కాదు ఏంటంటే దీంట్లో కమర్షియల్ ఆస్పెక్ట్స్ ని కావాలని ఇరికిద్దామని ఇరికించారా, లేదంటే నిజంగానే ఒరిజినల్ స్టోరీలో ఇలానే ఉందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఒరిజినల్ ఇంకా చూడలేదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక 45 మినిట్స్ మంచి స్టోరీ చెప్తే మిగతా 45 మినిట్స్ అడ్డమైన సొల్లంతా పెట్టిరనే ఫీలింగ్ వచ్చి ఎందుకు అవసరం లేని పాయింట్స్ పెడతా ఉంటారు అనమాట. ఇది ఆల్రెడీ ఏజ్ ఓల్డ్ స్టోరీ. దాన్ని 2010 2011 ఆ టైంలో వచ్చే కమర్షియల్ సినిమాలు ఎలా ఉంటాయో అలా తీశారు. దాని వల్ల అరే చిరాకెందుకు లేపిస్తున్నారు రా, పాటలు ఎందుకు వస్తున్నాయి అర్జెంట్ గా, ఫైట్ సీక్వెన్స్ లే ఓవర్ ద టాప్ ఉంటాయి, అవసరం అనే ఫీలింగ్ వస్తా ఉంటది. వాళ్ళు పెట్టుకున్న పాయింట్ కి పర్లేదురా వెళ్తున్నారులే కానీలే మంచి మంచి సీన్స్ పడుతున్నాయి ఫీలింగ్ తోనే నడుస్తా ఉంటది. మంచు మనోజ్ గారి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఆయన పర్ఫార్మెన్స్ కూడా బానే ఉంటది. కాకపోతే నన్ను అనవసరంగా అనిపిస్తున్నారనే ఫీలింగ్ వస్తాను. చెప్పే డైలాగ్ లో 90% అరవడమే ఉంది. కొన్ని 10% ఉంటే ఆ 10% చాలా బాగున్నాయి అనే ఫీలింగ్ వచ్చింది. బాగా చేస్తాడు ఆయన, మంచి యాక్టింగ్. సర్ప్రైజింగ్లీ బెల్లంకొండ శ్రీనివాస్ ఆల్సో వాజ్ రియలీ గుడ్. నారా రోహిత్ కూడా ఆయనకి ఇచ్చిన పాత్రలో బాగా చేసిన అనే ఫీలింగ్ వచ్చింది. సినిమాలో పెద్ద ఒక్క ఏంటంటే మాత్రం కమర్షియల్ ఆస్పెక్ట్ అండ్ ఆల్సో లెంత్. తెలుగు సినిమా ప్రతిదీ 2.5 hours ఉండాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్లు ఎక్కువ ఉన్నాయి భయ్యా కాబట్టి లెంత్ ఎక్కువ ఉంది భయ్యా అని మాత్రం ఆ సొల్లేయకండి. ఈ సినిమాలో 30 నిమిషాలు కట్ చేస్తే ఎవ్వరికి ఇబ్బంది కాదు, అంత బాగా మంచి స్క్రీన్ ప్లే పెట్టవచ్చు. సెకండ్ హాఫ్ లో మెయిన్ కాన్ఫ్లిక్ట్ నడుస్తా ఉంటది. ఆ కాన్ఫ్లిక్ట్ నడిచే కొద్దీ మనకి ఇంకా ఎక్సైట్మెంట్ రావాలి. ఫస్ట్ హాఫ్ అంతా వేస్ట్ గా కమర్షియల్ ఆస్పెక్ట్స్ గా పెట్టుకున్నాడు. దాంతో ఏమైనా యూజ్ అయిందంటే ఏమీ లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ లో దీన్ని కొట్టేంత రేంజ్ లేదని బిల్డప్ ఎవరైతే ఇచ్చారో అంతేమీ లేదు. ఇట్ వాజ్ అన్ ఓకే వన్ టైం వాచ్. మంచి అనే ఫీలింగ్ అయితే నాకైతే అట్లా అనిపించింది. లైక్ మ్యూజిక్ మంచి అనిపించింది భయ్య. వాళ్ళు తీసుకున్న మీటర్ కి బాగానే సెట్ చేసుకున్నాడు. ఓకే ఇలా ఉందని చెప్పేసి పెట్టుకున్నారు. దాన్ని కంటిన్యూస్ లాస్ట్ వరకు అలానే కొట్టిండు. మళ్ళీ లౌడ్ అవుతుంది అదంతా. స్టోరీ కూడా అలానే ఉంటది, లౌడే నడుస్తా ఉంటది. ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఏదో కొత్త యాంగిల్ ఏదో ఇస్తున్నట్టు అని కాదు. తెలిసిన ఎలిమెంట్స్ చాలా మంచి ఉన్నాయి. కాకపోతే దాని మధ్యలో అనవసరమైన సోది పెడతా ఉంటారు అనమాట. కమర్షియల్ ఆస్పెక్ట్స్ కావాలని కుక్కుదాం అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తారు అనమాట. ఇది ఒరిజినల్ ఎలా ఉందో నాకు తెలియదు. నేను ఈ సినిమా చూసే మాట్లాడుతున్నా. అట్లా అనుకున్నా కానీ డైలాగ్ రైటర్ ఎవరో భయ్యా నీకు చెప్తున్నా కదా, నీకు కాలు మొక్కాలి. ఏమా రైటింగ్ ఏమా రైమింగ్ నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు మనిషి మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేడా? ఇది ఒక కమర్షియల్ మూవీ భయ్యా కాబట్టి అట్లా అది అయిపోయింది. అట్లాంటి కథలన్నీ అయిపోయినాయి. ఇప్పటికీ 2025 లో కూడా ఇలాంటి సినిమానే వస్తే కష్టమే. నాకైతే మాత్రం అది చాలా పెద్ద ప్రాబ్లం అనిపించింది. ఓవరాల్ గా భైరవం వాజ్ ఎ వన్ టైం వాచ్. నాకైతే మూవీ ఓకే పర్లేదు అనే ఫీలింగ్ వచ్చింది. లైక్ బెల్లంకొండ శ్రీనివాస్ వాజ్ సర్ప్రైజింగ్. నాకు మంచి అనిపించింది అదొకటి. సో యా దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ భైరవం. ఓకే అనే ఫీలింగ్ వచ్చింది. మీరు చూసారా, చూడాలనుకున్నారా కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ చేసుకోమావా. బై.